ఏమో గెలుపు దాంతో గెలుపైతే రాదు కదా. వచ్చేదైతే ప్రజలు ఓట్లు వేస్తే ఎలాగూ వస్తుంది, అది వేరే విషయం. ఇలాంటి ట్రైనింగ్ల వల్ల వీటి వల్ల వస్తుందా? వెంకటకృష్ణ గారు నమస్కారం. గఫూర్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జయభీములు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కౌంటింగ్ ఎలా జరుగుతుందో తెలియదండి. ఆయన ఏదో పేపర్ల కనుక నేలకు తడి చేసుకొని లెక్క పెడతారేమో అందరూ కూర్చొని అనుకుంటా. వేరే కౌంటింగ్ తెలుసు కానీ ఈ కౌంటింగ్ తెలియదేమో. ఇప్పుడు ఈవీఎం మిషన్ నొక్కితే ఈ కౌంటింగ్ తెలియదు. ఎందుకంటే ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటమే రాదు కదా. ఇప్పుడు మొత్తం సకల శాఖ మంత్రిగా ఉండి 5 ఏళ్ళు మొత్తం అన్ని శాఖలను ఆయనే పరిపాలించాడుగా. ఎమ్మెల్యేల దగ్గర నుంచి మా హోంమంత్రి తానేటి వరిత బాధ్యతలు కూడా ఆయనే చూశాడు కదా. ఆంధ్ర రాష్ట్రంలో చేమ చిట్టుకోమన్నా లేదా భూములు ఏం చేయాలన్నా, ఇసుక అమ్మాలన్నా, మద్యం అమ్మాలన్నా, లావాదేవీలన్నా, లేదా ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేయాలన్నా, లేదా నాబొట్టును అవసరం చేయాలన్నా వీటన్నిటి కూడా కర్త కర్మక్రియ ఆయనే కదా. ఆయన ఎప్పుడు కౌంటింగ్కి వెళ్ళి ఉన్నాడు. ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను నేను వెంకటకృష్ణ గారు. పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడు ఎస్పీ రంగారావు ఉంటాడు. సాహసం చేయరా డెంబక రాజకుమార్ లభిస్తుందని పదే రామారావుని అంటూ ఉంటుంటాడు. ఆఖరికి కాళికామాత దగ్గర తీసుకెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయమంటాడు మాంత్రికుడు. రామారావు అంటాడంటే నాకు సాష్టాంగ నమస్కారం తెలియదు, ముందు నువ్వు చెయ్యాను అంటాడు. మాంత్రికుడు చేస్తాడు, తల నరుకుతాడు. నేనేమంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మీరు వెళ్ళండి కౌంటింగ్ ఏజెంట్గా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు కౌంటింగ్ ఏజెంట్గా వెళ్ళండి. ఎలా తిరగబడాలి, ఎలా రూల్స్ని అడగాలి, ఎలా ఎదురు తిరగాలి చెప్పండి. అక్కడ మీరు బయట నుండి చెప్పటం కాదు, మీరే వెళ్ళండి కౌంటింగ్ ఏజెంట్గా. ఏదో బూతులకు వెళ్ళిపోయి ఆ మీనా గారుకో అక్కడ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి మీరు అడ్డుపడండి. మీరు అడ్డుపడాలి కదా ముందు. నేనేమంటానంటే ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదండి. ఇదో తిక్కల కుడియేలాగా తిక్కల మాటలు కాదు. ఒక ప్రజాస్వామిక ప్రక్రియని అపహాస్యం చేయటం దుర్మార్గం. ఇప్పుడు ఈ రోజున ఎన్నికల కమిషను జీరో వైలెన్స్తో దేశవ్యాప్తంగా ఎన్నికలను పెట్టుకొని ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మాచర్ల లాంటి ప్రాంతాల్లో ఈవీఎంలను బద్దలు కొడితే అరెస్ట్ చేద్దామని కూడా అరెస్ట్ చేయలేక కోర్టుకు వెళ్ళిపోయి ఆ ముద్దాయి పారిపోతే ఎంతోమంది అరెస్టులు అయిపోతే ఒక జాగరూకతతో చేస్తుంటే ఆ ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేసే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలా మాట్లాడతారండి? రెచ్చగొట్టే విధంగా. అంటే ఈవీఎంలోకి వెళ్తేనే అల్లరి చేస్తేనే నోటీసులు ఇస్తారా, అరెస్టులు చేస్తారా? మీనా గారు ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నోటీస్ ఇవ్వండి. అదే కదా ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలు ఎలా మాట్లాడతాడు? ఓ బాధ్యత కలిగిన వ్యక్తిని నోటీసులు ఇవ్వాలండి. నువ్వు నోటీసులు ఇవ్వాలి. నువ్వు అల్లరి చేసిన కేసు పెట్టి లోపలేయటం కాదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీస్ ఇవ్వండి. అదేమన్నా ప్రజాస్వామ్య ప్రక్రియ అనుకుంటారా, లేకపోతే ఏమన్నా మీ యొక్క పరిపాలన అనుకుంటున్నారా? కాబట్టి ఇది ఒక దుర్మార్గమైన ప్రక్రియ. నేను మాట చెప్తా వెంకటకృష్ణ గారు. ఏమైందంటే మన సీతమ్మ జాడిన హనుమంతుడు కనుక్కున్న తర్వాత రావణాసురుడికి మీదకి రామలక్ష్మణులు ఇద్దరు యుద్ధానికి బయలుదేరుతారు. రావణుడికి అర్థమైపోతుంది నేను రాక్షసులందరూ కూడా చనిపోయారని చెప్పి ఏం అర్థం కాక పాతాళ లంకలో ఉన్న మైరావణుడు మేనమామ మైరావణుడి దగ్గరికి వెళ్ళిపోయి శరణ కొడతాడు. మేనమామ ఇక రాముడు లక్ష్మణుడు వస్తున్నాడు, నా అంతు చూస్తారు అని. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి లండన్ వెళ్తా నా పని అయిపోయింది సజ్జల, ఇక నువ్వే బాధ్యత చూడు, మనం ఓడిపోతున్నావు, ఆ ఈవీఎంల దగ్గర మీరు ఏం చేస్తారో కౌంటింగ్ కేంద్రానికి ఆఖరి ప్రక్రియ ఏదో ఉందని ఏమో సలహా చెప్పాడు, ఏమో నాకు తెలియదు. కానీ అలాగనే ఉంది వ్యవహారం చూస్తానంటే. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజున వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ లేదా